అంటుంది. ఆ పంది మూవ్ కొట్టాలి అందరిలో నోట్లో వచ్చిపోతా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు ఎక్కడ చూడని ఒక నంది మళ్ళీ శివన్ దేవస్థానం నేను చూపుతాను. ఇప్పుడు అంత విశేషం చేస్తాను. టెంపుల్ లొకేషన్ కావాలంటే లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ సోమశేఖర్ సి. గుడ్ మార్నింగ్, శుభోదయం, గుడ్ ఆఫ్టర్నూన్, మధ్యాహ్నము. ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తానంటే 3:23 అయింది కాబట్టి నాకే గుడ్ ఆఫ్టర్నూన్. పంచాయతీ గుడ్ ఈవినింగ్ అయిపోతుంది ఆల్రెడీ. ఓకే, ఫ్రెష్ అయ్యి డే స్టార్ట్ చేద్దాం. ఇంకేం ఫ్రెష్ అవుతాను అనుకుంటారా? ఫ్రెష్ అయినాయి కానే కాల. ఓకే, ఫ్రెష్ అయ్యి ముందర అన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలా. అంటే నేను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమి తినక అన్నీ అట్లే పాడైపోయినాయి. చూపిస్తానికి సీతాఫల ఎట్లయిపోయింది చూడండి. ఒక కవర్ ఎక్కేస్తారు పారాసెట్. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తినకపోతే ఆవులకి దానికి పెడదాం అనుకుంటారు. కానీ పెట్టాల్సినది బాగా లేకుండేట్టు కాదు. ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఫంగస్ పుట్టేసింది. ఆపై లిటరల్లీ ఇది అయిపోయింది. బిస్కెట్స్ అప్పల్ ಯಾವ కలర్లో అయింది. దాని ఇట్లా ఈ స్వీట్స్ అంటే ఫంగస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాని ఇట్లా ఎర్రగడ్డలు అదే ఫంగస్ లోపల అంత ఫంగస్ ఉంది. దాన్ని చూపించాలంటే బ్లాక్ అయిపోయింది అంతా. దాన్ని యూజ్ చేయకూడదు. ఇదంతా ఆల్రెడీ ఫంగస్. ఈ బ్లాక్ కలర్ ఏముందో ఎంత ఫంగస్. దీంట్లో అంతే ఈ బ్లాక్ కలర్ అంతా కనపడుతుంది, ఫంగస్ అంతా. లగేజ్ ఫంగస్ దానికి పారేయాల. ఇదే పెట్టేద్దాము. బయటికి పెట్టగట్లే దీన్ని పారేసేది. ఇప్పుడు ఇంకో పని మనకి చూడండి. నేను పని పోలేదు అనేసి దీనిపైన అబ్జర్వ్ చేయలేదు. ఫుల్గా పెరిగేస్తాను. ఇంత పొడుగు పెరిగింది. లెంత్ చూడండి, ఇంత లెంత్ ఉండదు. దీన్ని కూడా చేసుకోవాలి ఒక యాక్టివ్. ఓకే, ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడు ఏం చేసేదంటే ఏం ఐడియా వస్తట్లేదు. ఆల్మోస్ట్ టైం ఎంత ఇప్పుడు 4:15. 5 o'clock కరెక్ట్గా మీకు బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ టెంపుల్ చూపిస్తాను బెంగళూరులో. ఓకే, బెంగళూరు లోపలే ఎన్నో రహస్యాలు దాక్కొని 1990లో ఆ దేవస్థానము ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ దేవస్థానం బయటకు పడి ఉండేది. అంతకుముందు ఆ దేవస్థానం ముందనేసి ఆడ ఎవరికి తెలియకపోయా
అది అయిపోయినాక కన్స్ట్రక్షన్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఇక వాళ్ళే గుర్తించి దేవస్థానం ఉందనేసి మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేది. ఆ దేవస్థానం మీరు కంపల్సరీ చూడాలా. ఎందుకంటే నందిలో వచ్చే నందిలో వచ్చే నీళ్ళు యాటింగ్ పోతానే ఇంతవరకు ఎవరు కనిపెట్టాయి కదా, అంత సస్పెన్స్గా ఉండదు అది. మీరు చూడాలా, నేను మీకు చూపిస్తాను. ఓకే, మళ్ళీ మీరు ఒక ఆట వచ్చి విజిట్ చేయండి. అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను అప్పుడు. ఓకే, గ్రేట్. రెడీ అయ్యే టైం అయింది, రెడీ అవుదాం. ఎప్పుడు చేసుకున్నట్లే మనము ఏదో చేసుకోవాలి. మా ఫ్రెండ్ అన్నాడు, నువ్వు వీడియో తీయరా పర్వాలే, కానీ ఆ డ్రైయర్ మాత్రం యూజ్ చేద్దురా, ప్రతి ఒక్క వీడియోలోనే ఉంటుంది అవి డ్రైయరు అని అంటాడు. దానికి నేను వానికి చెప్పి నేను పోతా సింపుల్ చూరా, నేను డ్రైయర్ యూజ్ చేయను, నాకు చెప్పే బదులు అదే దీన్నే కామెంట్లో చెప్పు, అప్పుడు నేను వింటాను అంటే వాడు కామెంట్ పెట్టి నేను యూజ్ చేసే రిస్క్ పెడతా. అప్పుడు అంతే, కొంచెం హెయిర్ స్టైల్ ఫ్రెష్గా కనపడుతుంది. హెయిర్ సెట్ అయింది. నాది ఇంకో పెద్ద ప్రాబ్లం అంటే బెల్ట్ ఒకటి పోయింది. బెల్ట్ పోయిందా అనొచ్చు. అవును, బెల్టే పోయింది. అలా ఉంటుంది మనతోటి. ఇదే అప్పుడే పెట్టుకోండి, వైట్ కలర్ బొట్టు. ఇది ఇంకొకటి ఎల్లో కలరు కిరణ్ తెచ్చింది. ఇది ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. బెల్ట్ ఛార్జ్ అయిపోతుంది, బెల్ట్ లేక ప్యాంట్ ఛార్జ్ అయిపోతుంది. అందుకనే మనం ఏం చేసేది ఫ్రెండ్స్, ఇంకొకటి కొత్త బెల్ట్ తీసుకోవాలా అంతే. ఇది వచ్చైపోతుందా ఎయిర్ మషిన్ చెప్పులు వేసుకోవాలా. దానికి నా ఫస్ట్ హెల్మెట్ ఒకేసారి ఎత్తుకుంటే మెయిన్.
లేదా ఈజీ చదువు పొద్దున్నకి పెట్టుకోవాలా. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బయలుదేరుతుండేది దేవస్థానం చూసేకి. దేవస్థానం ఎక్కడో లేదు, బెంగళూరు నుంచి జస్ట్ బెంగళూరు లోపలే ఉండేది. బెంగళూరులో మెజెస్టిక్ ఇంకా జస్ట్ 3.5 to 4 kilometers మల్లేశ్వరంలో ఉండే దేవస్థానము. మీ గూగుల్ సెర్చ్ చేస్తే ఇమీడియట్లీ తెలిసిపోతుంది. నేను దాని పేరు వేసింటాను చూడండి. ఫ్రెండ్స్, నేను ఫైనల్గా చేస్తాంత రీచ్ అయినా. చూడండి ఎంత పీస్గా ఉండదు దేవస్థానం లోపల, ఎంత క్లీన్గా ఎంత నీట్గా పెట్టినారు దేవస్థానాన్ని. ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్క దేవస్థానంలో శివుని దేవస్థానంలో చూసింటారు, శివుని ముందర నంది ఉంటాడు. కానీ ఈడ శివుని పైన తలకాయ మీద నంది ఉంటాడు. నంది నోట్లో ఇంకా అభిషేకం పడతానే ఉంటుంది కంటిన్యూస్గా. కానీ అది ఆటనికి వస్తాడు అభిషేకం నీళ్ళు అనేసి ఇప్పటి వరకు సైంటిస్టులు కనిపెడతారని ట్రై చేస్తాను, కానీ అవుతాండలేదు యాడ్నికి వస్తాండేది అనేసి. ఈడ లోపల కళ్యాణి లోపల ఇదంతా ఎన్నో ఏండ్లకి ఉపాధి అయ్యిండేది. అట్లా ఒకటి పోయి చూస్తేనే మీకు తెలుస్తుంది అది ఎంత పీస్గా కూర్చోకుండా మనము అది జ్ఞానం చేసేకి ఎంత ఆరాంగా రిలీఫ్ చేసుకునే మీ మైండ్ని. ఫ్రెండ్స్, మీకు అట్లా తెలియకపోతే రెస్ట్ చేసే కాకపోతే నేను చెప్తాను చూడండి, కాడు మల్లేశ్వర దేవస్థానము అని కొట్టండి, ఆరాంగా మల్లేశ్వరం డైరెక్ట్ లొకేషన్ చూపించేస్తుంది. ఇంకా రిటర్న్ వచ్చేసి ఎంత పీస్గా ఉందంటే అంత పీస్గా ఉంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోలకి ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోలు చెప్తా ఉంటాను. కానీ ఫ్రెండ్స్, ఆ దేవస్థానం చూసి అయిపోయింది. ఇంకా నాకు ఇంకా చాలా దేవస్థానం తిరుగుబోతు అవుతుంది. కానీ అంత టైం లేదు, కొంచెం ఇంట్లో పని ఉంది, పర్సనల్ పని, అట్లా వెళ్ళిపోతాను. మీకు ఇంకా కొత్త ప్లేస్ చూపిస్తా అంటాను. ఫ్రెండ్స్, దేవస్థానానికి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చాను. అదేమంటే, నా ఫ్రెండ్ ఇది అంగడి ఉంది, ఓపెన్ చేస్తున్నాడు, ఎన్నో నెలలకి ఓపెన్ చేస్తున్నాడు. ఒకటి విజిట్ చేయండి అనేసి, మీకు ఒక ఫుడ్ బాగుంటుంది వాళ్ళతో, అంత క్లీన్గా హైజీనిక్గా చెప్తారు వాళ్ళు. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది. ఎక్కడా కాదు వాళ్ళు ఉండేది, వాళ్ళ అంగడి మెజెస్టిక్ వెనకల్లే రైల్వే కోటర్స్ ఉంది. ఆడ ఎవరిని అడిగినా తెలిసిపోతుంది. ఎంట్రన్స్లోనే ఉండదు వాళ్ళది, అంటే కోటర్స్ ఎంట్రన్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు వాళ్ళది అంగడి. ఒక స్టార్ కనపడుతుంది, దాని పక్కలోనే ఫ్రెండ్ వాళ్ళ అంగడి, శ్రీ అన్నపూర్ణేశ్వరి టిఫిన్ సెంటర్. క్యాంటీన్ కూడా ఉంది, కాంటాక్ట్ చేయండి కావాలంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఈడే ఫైనల్గా ఇంటికి రీచ్ అవుతాను. అంటే ఇంటికి రీచ్ అయ్యేటప్పుడు, ఇంటికి ఇడిచేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు నేను లైట్లు వేసేది, అందుకని ఫస్ట్ లైట్లు వేసి అశోక్ 70% ఒక కథ చెప్తా, ఒక కథ చెప్తా, కరెక్ట్ క్లీన్గా అయినా సరేనా? కథ చెప్తాను, నేను కథ చెప్పేటప్పుడు ఊ కొట్టాలా, సరేనా? ఇప్పుడు ఊర్లో ఉంటుందా, ఒక ఊర్లో ఒక పంది పోతా ఉంటుంది, ఊ కొట్టాలా. ఒక ఊర్లో ఒక పంది పోతా ఉంటుంది, ఆ పంది ఊ కొట్టాలి, అందరిలో నోట్లో వచ్చిపోతా ఉంటుంది అంటుంది. ఆ పంది మూగ కొట్టాలి, అందరిలో నోట్లో వచ్చిపోతా ఉంటుంది.
లేదు లేదులే నువ్వు మాట్లాడతాను నువ్వు కొట్టును